ఉదయం తేలికపాటి చలితో ఇంటి పెరట్లో చింతచెట్టు కింద కాఫీ తాగుతూ పేపర్ చదువుతున్న ఓ శ్రీమంతుడు. పక్కన నుంచే వస్తూ అతని భార్య, కట్టెల మీద గాజులం రోగుడుతో, నెమ్మదిగా అడుగులు వేస్తూ వచ్చి, చిరునవ్వుతో, ఏమండోయ్ శ్రీవారు, ఒక్కసారి ఇటు చూడండి. అతడు ఆ పదాలు వినగానే పేపర్ జాగ్రత్తగా పెట్టి తిరిగి చూసి, ఏమిటి అమ్మా, ఎందుకిలా ముద్దుగా పిలుస్తున్నావ్ అని నవ్వుతూ అడుగుతాడు. ఆమె చేతిలో చిన్న సైజ్ గిఫ్ట్ బాక్స్ ఉంటుంది. ఆమె మోములో పిల్లల హాస్యం. ఆయన ఆశ్చర్యంతో చూస్తుంటాడు. ఆమె చెబుతుంది, ఇవాళ మన పెళ్లైన 25 ఏళ్ళు. నీకు నేను ఇవ్వాలనుకున్న చిన్న గిఫ్ట్ ఇది. ఆయన కళ్ళు నీరైపోతాయి. ఇద్దరు కళ్ళతో ప్రేమగా చూస్తుంటారు. ఇష్టం లేకపోతే ఆడవాళ్లైనా మగవాళ్లైనా పెళ్లి చేసుకోకూడదు. పెళ్లి చేసుకోబోయే వాళ్ళని అడగాలి, మీకు ఒకరంటే ఒకరు ఇష్టమేనా, ఇష్టం లేకపోతే పెళ్లి చేయము అని చెప్పాలి. ఉదాహరణకు, భార్యకి ఇష్టం ఉండి భర్తకు ఇష్టం లేకపోతే నాకు ఇష్టం లేదని చెప్పాలి. లేదంటే నా తల్లిదండ్రులు ఒప్పుకోరు, నేను పెళ్లి చేసుకోకపోతే వాళ్లు చస్తామని బెదిరిస్తే ఒక అమ్మాయి బలైతుంది. పెళ్లయిన తర్వాత సైలెంట్గా ఎవ్వరికి అనుమానం రాకుండా లేపేస్తా. అదే భార్యకి ఇష్టం లేకపోతే సేమ్ ప్రాబ్లం తోటి పెద్దవాళ్ల కోసం పెళ్లి చేసుకుని మొగుణ్ణి సైలెంట్గా ఎవరికి అనుమానం రాకుండా చంపేస్తున్నారు. మనం ఏ కాలంలో ఉన్నా అడవి మనుషులమ్మ ఇలా ప్రార్థించడానికి. తెలుగు సంప్రదాయం అంటేనే సిగ్గుపడేలా చేస్తున్నారు. సాంప్రదాయాన్ని మంట వెలిసేలా చేస్తున్నారు. ఇంకెన్ని చూడాల్సి వస్తుందో. పిల్లలకు పెళ్లిళ్లు అంటేనే భయపడుతున్నారు. అందరూ అలా ప్రవర్తిస్తారు ఏమో, మన భయం ఉంటుంది. మేం పెళ్లి చేసుకోమని చెప్తున్నారు. పిల్లలు పుట్టినప్పటి నుంచి వాళ్లు అర్థం చేసుకునే వయసు వచ్చాక, మన ఇంట్లో సాంప్రదాయం ఎలా ఉంటుంది, మన ఇంట్లో పండగలు ఇలా చేసుకుంటాము, ప్రతి ఒక్క విషయానికి చెప్పాలి. ప్రేమ పెళ్లిళ్లు మన ఇంట్లో ఒప్పుకోరు అని ముందు నుంచి పిల్లలకు చెప్పుకుంటూ రావాలి. పరువు పోతే నేను బ్రతకలేము అని చెప్పుకుంటూ పిల్లలకు పెంచాల్సిన అవసరం పిల్లల తల్లిదండ్రులు చెప్పాలి. సాంప్రదాయాన్ని మంట కలపొద్దు అని ఆడవాళ్లకు మగవాళ్లకు చెప్పాలి. మొదలెట్టేశాడండి పాట. ఒకప్పుడు పెళ్లి చూడడానికి వచ్చేవాళ్లు ఇప్పుడు వీళ్ల పెండ్ల అని అనుకుంటున్నారు. అందరూ ఒకేలా ఉండరు. కొందరు భరిస్తూ బతుకుతున్నారు, కొందరు సంతోషంగా బతుకుతున్నారు, కొందరు సాంప్రదాయానికి విలువ ఇస్తున్నారు, కొందరు మంట కలుపుతున్నారు. అందరూ బాగుండాలి అని చెప్పుతున్నాను. ఇట్లు మీ నీరటి వరలక్ష్మి. ఈ విషయాలన్నీ మీకు చెప్పినందుకు నా జన్మ ధన్యమైంది.